సంస్కరణల కోసమని ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్. అది దానిలో ఏ విధంగా లోపాలు జరిగాయి, ఏ విధంగా అంటే అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది వాటిలో. సో దానికి ఇప్పుడు ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ఈ విషయంలో. సో రద్దు చేస్తే మంచిదంటారా, లేకపోతే ప్రక్షాళన ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఒకటి, గత కేసీఆర్ ప్రభుత్వము మొదటిసారి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎన్నికలకు పోయేటప్పుడు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏం హామీ ఇచ్చారంటే మొత్తం మేము సమగ్ర భూ సర్వే చేస్తామని చెప్పారు. అంటే 100 ఏళ్ల కింద నిజాం సర్కారు వాళ్ళు సర్వే చేసిరు, తర్వాత ఎవరు చేయలేని చెప్పారు. మొదటి హామీ భూమి గురించి దాని ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, యూటర్న్ తీసుకొని భూముల సమగ్ర సర్వే చేయకుండా భూ ప్రక్షాళన అని ఒక రికార్డుల ప్రక్షాళన చేసిండ్రు. ఈ రికార్డుల ప్రక్షాళన ఎంత గందరగోళం చేసిరంటే, నేను ఎప్పుడో నాకు భూమి ఉంటే 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద అమ్ముకొని పోతే తిరిగి నాకు నోటీస్ ఇచ్చిండ్రు, ఈ భూమి నీ పేరుతో ఉంది, నువ్వు నీ భూమి హక్కులను నువ్వు క్లెయిమ్ చేసుకో అని చెప్పి. అంటే ఎంత దుస్థితికి ప్రభుత్వం, ఎంత కుట్ర, దుస్థితి కూడా కాదు, కేసీఆర్ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందంటే మొత్తం రైతులకు పేదలకు ఎవడో భూస్వామి పేరు, భూస్వామి దగ్గర ఒక రైతు కొనుక్కొని 20 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఆయన పేరు మీద పాస్బుక్ వచ్చి ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే ఆయనకు ఇవాళ నోటీస్ ప్రభుత్వము నీకేమిటి. కానీ ఇద్దరికి, ఆయనకు కొన్న ఆయనకు అమ్మిన ఆయనకు నోటీస్ ఇచ్చి ఇది నీ పేరు మీద ఉంది భూమి అనే ఒక పెద్ద వివాదాన్ని రేపింది. అంటే సర్వే చేయకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఒక కుట్ర చేసి మొత్తం భూమి సమస్యలు తెలంగాణలో పెరిగిపోవడానికి ఒక కారణమైంది కేసీఆర్ ప్రభుత్వం. తర్వాత ఏం చెప్పింది, మేము ఇవన్నిటి సమస్యల పరిష్కారానికి 6 చట్టాన్ని మార్చి 2018లో ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు. ధరణి అంటే ఎవరు నడపాలి? ధరణి అంటే ఇక్కడ సీసీఎల్ఏ ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ శాఖ ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ శాఖ, ఇక్కడ సీసీఎల్ఏ నడపకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఆనాటి ప్రభుత్వం అప్పచెప్పింది, ఐపీఎఫ్ఎస్ అని. అది విదేశీ కంపెనీ. అసలు మొత్తం తెలంగాణ ప్రజల భూమి హక్కుల వివరాలు, ఆధార్ కార్డులు, మొత్తం వివరాలను ఒక విదేశీ కంపెనీకి ఇచ్చారు. వాడు లోపాలు వచ్చినాయి, వాడి కంపెనీ మొత్తం దివాలా తీసిందని చెప్పి వాడు ఒక పేరు మార్చుకుంటు, టెరాసిస్ అని ఒక పేరు మార్చుకుంటు తిరిగి వాడికే ఇవాళ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఈ పోర్టల్ను నిర్వహించే బాధ్యతను తీసుకొచ్చి అప్పచెప్పింది. గవర్నమెంట్ చేతి సీసీఎల్ఏ ఉంటుంది, ఇక్కడ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ రెవెన్యూ శాఖ ఉంటుంది, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సీసీఎల్ఏ కమిషనర్ ఉంటాడు, ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులు మొత్తం భూమి చుట్టూ పనిచేస్తారు. వీళ్ళ చేతిలో లేకుండా ధరణి అని ఒక విదేశీ కంపెనీలు చేసి దాన్ని మొత్తం ఎంత దాకా తీసుకెళ్ళారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే పేదలకు భూమి హక్కును నిరాకరించి పెద్దలకు తిరిగి భూమిని అప్పచెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. పెద్దలంటే మా దృష్టిలో ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఈ రాష్ట్రం నుంచి పారిపోయిన వెలమదొరలకు, భూస్వాములకు తిరిగి భూములు అప్పచెప్పడానికి కేసీఆర్ ఒక వెలమదొర రూపంలో వాళ్ళందరికీ నాయకుడిగా మొత్తం భూముల్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పిండు. నక్సలైట్ల పోరాటం ద్వారా వచ్చిన ఇక్కడ భూములు, పేదలు దున్నుకున్నారు, భూములు ఆక్రమించుకొని. అంటే తెలంగాణ సాయుధ పోరాటప్పుడు భూములు వచ్చినాయి. వినోబాబే ఒక ఆయన ఒక యాత్ర చేసి మొత్తము పేదలకు భూస్వాముల నుంచి భూములు చేసిండు. తర్వాత భూ సంస్కరణ చట్టం వచ్చింది. ఇవన్నిటి కొనసాగింపు చేయకుండా తానే ఒక విలన్గా, ఒక రకంగా విలన్ కూడా అనొచ్చు కేసీఆర్ గారిని. ఎందుకంటే మొత్తం నేనే అన్నిటికీ కర్త కర్మ క్రియ అని చెప్పి మొత్తం భూమి సమస్యల వల్ల తెలంగాణలో ప్రతి ఊరికి వెళ్తే భూమి సమస్యలు ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. 2005లో ఈ దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మెదక్ పట్టణానికి వచ్చి పేదలకు భూమి ఇచ్చారు. మెదక్ జిల్లా నుంచి వచ్చాడు. మెదక్ జిల్లా కేంద్రంలో పట్టాల పంపించేసారు. దాదాపు ఒక 25 లక్షల ఎకరాలకు ఆ రోజు పంపిణీకి ప్రభుత్వం వారు శ్రీకారం చుట్టింది. రామంపేట మండలంలో కోనాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారి ఊరు. అక్కడ చాలామంది, అక్కడ ఒక 50 మందికి నాడు ఆ రోజు పట్టా భూమి ఇచ్చారు. సర్వే నంబరు 433లో. వాళ్ళు ఎక్కడ కనిపించాలి? నా భూమి ఉంటే ధరలు కనిపించాలి. నీ దగ్గర ఏం రికార్డ్ మెయింటైన్ చేస్తే, ఏ పోర్టల్ మెయింటైన్ చేయాలి అంటే ప్రభుత్వం పట్టాలు ఇస్తుంది, ఇది ప్రభుత్వ భూమి అని చెప్తుంది, సర్వే నెంబర్ ఉంటుంది, అంతకంటే ముందు పట్టాలు ఉంటాయి, కానీ ధరణిలో వాళ్ళ పేర్లు కనిపించదు. అంటే మొత్తం ధరణిలో పేద ప్రజల భూముల్ని కనిపించకుండా చేసిండ్రు. అసైన్ పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వము, రకరకాల ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రకరకాల ప్రభుత్వాలు పంపించేసిన భూముల్ని అసైన్మెంట్ భూములు అంటాం మనం. ఆ భూముల్ని కనబడకుండా చేసిండ్రు. రాత్రి రిజిస్టర్, ఇక్కడ రాత్రి రిజిస్టర్ అయితే వాడు ఏదో కీ వేస్తాడు, దానికి కీ ఎప్పుడో ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటే ఓపెన్ అవుతాడ, లేకపోతే లేదు. భూమి సమస్యలు గ్రామంలో విఆర్ఓ పరిష్కరిస్తాడు, మండలంలో తహసీల్దార్ పరిష్కరిస్తాడు, ఆర్డీఓ ఉంటుంది, జాయింట్ కలెక్టర్ ఉంటాడు జిల్లా స్థాయిలో. జాయింట్ కలెక్టర్ కాకపోతే జిల్లా కలెక్టర్ చేతిలో ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక భూ పరిపాలన వ్యవస్థ. మొత్తం భూ పరిపాలన వ్యవస్థను
సర్వనాశనం చేసి ప్రజల మధ్యనే ఒక భూ వివాదాలను కొత్తగా వచ్చేటట్టు చనిపోయారు, అన్నదమ్ములు చచ్చిపోయారు, భూమి కోసం అన్నదమ్ములు చనిపోయిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ పాలనలో. అంటే భూములు సంస్కరించే పేరుతోటి మొత్తం భూ సమస్యలను కేసీఆర్ సృష్టించిండు. తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది, మొత్తం ధరణి అనే ఒక పోర్టల్ అది అవినీతిమయంగా ఉంది, పేదల హక్కులు కాల రాస్తుంది, మేము భూమాత తీసుకొస్తామని చెప్తారు. నువ్వు భూమాత తీసుకొస్తావా లేకపోతే ధరణి సవరిస్తావా, ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలి, ఒక రైతుకు, సామాన్య రైతుకు ఇక్కడ భూమి ఉంటే ఆ భూమి పేరుతోటి నాకు పట్టా ఉందా లేదా, భూమికి హక్కులు ఉన్నాయా లేవా, నాకు నేను ఆ పత్రం పట్టుకొని పోతే ఎక్కడైనా బ్యాంక్ పోతే వాడు క్రాప్ లోనో ఇంకొక లోనో ఇస్తాడా లేదా, అంటే భూమి ఉంటే నాకు భూమి హక్కులు ఉండాలి.